చంపడం చావడం అన్నది మంచినీళ్లు తాగినంత ఈజీ అయిపోయింది. మధ్యప్రదేశ్లో తాజాగా జరిగిన ఓ దారుణం ఈ పరిస్థితికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇంతకీ ఏంటా దారుణం? కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాందసౌర్లోని భావ్ఘర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో నివసించే మోహిసిన్ అనే యువకుడు కొద్ది నెలల క్రితం తనకు పరిచయమైన పింకీ చౌహాన్ అనే ఓ సెక్స్ వర్కర్తో ప్రేమలో పడ్డాడు. ఈ జీవితానికి స్వస్తి చెప్పు, ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హాయిగా జీవితం గడుపుదాం అన్న అతని మాటలకు ఆమె అంగీకరించింది. ఇద్దరు కొంతకాలం పాటు ప్రేమలోకంలో విహరించారు. ఓ మంచి రోజు చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని మోహసిన్ డిసైడ్ అయ్యాడు. ఆ నేపథ్యంలో ఆ సెక్స్ వర్కర్ కు రాత్లాం ప్రాంతంలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేసే దీక్షాంత్ పాండ్యా అనే యువకుడు పరిచయం అయ్యాడు. కాస్త మంచి జీతం, దీంతో పాటు అదనపు సంపాదన ఉన్న దీక్షాంత్ కూడా ఆ సెక్స్ వర్కర్తో ప్రేమలో పడిపోయాడు. మోహసిన్తో ఆమె చేసుకున్న ఒప్పందం గురించి తెలియని దీక్షాంత్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందామన్నాడు. దీంతో తన పాత ప్రియుడి కంటే అన్ని రకాలుగా బెటర్గా ఉన్న దీక్షాంత్తోనే 7 అడుగులు వేయాలని డిసైడ్ అయింది. తన పాత ప్రియుడితో తన టచ్ను తగ్గించేసింది. ఎప్పుడు వీలైతే అప్పుడు తన కొత్త లవర్తో సినిమాలు, షికార్లు ప్రారంభించింది. ఈ క్రమంలో దీక్షాంత్ ఆ సెక్స్ వర్కర్ జెట్పురా అనే ప్రాంతంలో జరుగుతున్న ఓ పెళ్లికి జంటగా హాజరయ్యారు. ఆమె పాత ప్రియుడు మోహిసిన్ స్నేహితుల దృష్టిలో పడ్డారు. దీంతో ఈ ప్రేమ వ్యవహారం పెద్ద టర్నింగే తీసుకుంది. పెళ్లిలో ఆ జంటను చూసిన మోహిసిన్ స్నేహితులు వెంటనే ఆ విషయాన్ని అతనికి తెలిపారు. ఇది విని నిర్ఘాంతపోయిన మోహిసిన్ వెంటనే పింకీకి ఫోన్ చేశాడు. అయితే ఆ ఫోన్ ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో వరుసగా కాల్స్ మీద కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. పెళ్లిలో నుంచి బయటకు వచ్చి కార్ ఎక్కిన తర్వాత కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎవరు ఫోన్ చేస్తున్నారని దీక్షాత్ అడిగిన ప్రశ్నకు నా పాత ప్రియుడు ఆయనకి బ్రేకప్ చెప్పేశానని చెప్పింది. దీక్షాత్ కు అసలు విషయం చెప్పేసింది. అదే సమయంలో మళ్ళీ కాల్ వచ్చింది. తన ప్రేయసి చేతిలో నుంచి ఫోన్ తీసుకున్న దీక్షాత్ మళ్ళీ ఫోన్ చేస్తే మర్డర్ చేస్తానంటూ హెచ్చరించాడు. ధైర్యం ఉంటే తానుంటున్న చోటుకు రావాలంటూ పాత ప్రియుడు కొత్త లవర్కు సవాల్ విసిరాడు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా తన కార్ను ఆ పాత ప్రియుడు చెప్పిన చోటికి పోనిచ్చాడు దీక్షాంత్. కార్ను తీసుకెళ్లి నేరుగా మోహిసిన్ ఉన్న చోట ఆపి కారు గ్లాస్ డోర్ దించాడు. అలా దించాడో లేదో అతని మీద వరుసగా బుల్లెట్ల వర్షం కురిసింది. క్షణాల్లో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో బిత్తరపోయిన ఆ యువతి కారు దిగి పారిపోయింది. అటు మోహిసిన్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మర్డర్ గురించి విన్న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో పారిపోయిన యువతితో ఆ ఇద్దరి లవ్ స్టోరీ బయటకొచ్చింది. ఆమె ఎవరన్నది ఇప్పటికే పోలీసు రికార్డులో ఉండడంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆ పింకీని అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తీరును ఆమె నుంచి తెలుసుకున్నారు. ఆమె పాత లవర్ మోహిసిన్ మీద మర్డర్ కేసు పెట్టారు. హంతకుణ్ణి పట్టుకునేందుకు 4 టీంలు ఏర్పాటు చేసి వేట సాగిస్తున్నారు. ఓ సెక్స్ వర్కర్ తో ప్రేమలో పట్టాన్ని తప్పు పట్టలేం, కానీ తనకు పోటీ వచ్చాడన్న కోపంతో ఏకంగా అతన్ని కాల్చి చంపేయటం అన్నది దారుణాది దారుణం. అటు కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పకుండా తన దారి తాను చూసుకునేందుకు ప్రయత్నించిన ఆ యువతి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి ఇద్దరు యువకుల దుందుడుకు వ్యవహారంతో ఒకరి ప్రాణాలు పోయాయి, మరొకరి జీవితం జైలు గోడల మధ్య చేరబోతోంది. మంచినీళ్ల ప్రాయంగా మారుతున్న హత్య సంస్కృతికి ఈ కేసు మరో తాజా సాక్ష్యంగా నిలుస్తోంది.